హాయ్ అండి, వెల్కమ్ టు ఎండి వారి వంటలు. ఈరోజు నేను జీరా రైస్ చేస్తున్నానండి. జీరా రైస్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి. నేను ఆల్రెడీ బ్రౌన్ రైస్ అండి ఒక గ్లాసు బాయిల్ చేసి పెట్టేసుకున్నానండి. అలాగే ఒక హాఫ్ కప్పు కరివేపాకు, కొత్తిమీర సన్నగా తరిగి పెట్టుకున్నాను. అలాగే 2 గ్రీన్ చిల్లీస్ అనమాట, ఇవి కూడా తరిగి పెట్టుకున్నాను. ఓకే, ఇప్పుడు మనం ప్రిపరేషన్లోకి వెళ్ళిపోదాం. ఇంకా ఎక్స్ట్రా ఇంగ్రీడియంట్స్ ఏమేమి యూజ్ చేయాలి, ఎక్కడ యూజ్ చేయాలనే సంగతి మన ప్రిపరేషన్లోకి వెళ్ళినప్పుడు మీకు తెలుస్తుంది. మనం పొయ్యి వెలిగించుకుందామండి, బాండి పెట్టుకుందాం. నేను చూపించిన రైస్కి ఒక 4 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ పడుతుందండి. ఆయిల్ హీట్ అయ్యాక పోపు దినుసులు వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక ఒక స్పూను ఆవాలు, 2 టేబుల్ స్పూన్లు జీలకర్ర వేస్తున్నానండి. ఇది జీరా రైస్ కాబట్టి జీరానే ఎక్కువ, సో 2 టేబుల్ స్పూన్. నేను తీసుకున్న గ్లాస్ రైస్కి 2 టేబుల్ స్పూన్స్ జీరా వేసుకున్నాను. ఇప్పుడు కొంచెం వీటిని ఫ్రై అవ్వాలి. ఫ్రై అయ్యాక మనం గ్రీన్ చిల్లీ యాడ్ చేసుకుందాం. ఇప్పుడు గ్రీన్ చిల్లీ యాడ్ చేద్దాం. ఇది కొంచెం ఫ్రై అయ్యాక కొత్తిమీర అండ్ కరివేపాకు సన్నగా తరిగి పెట్టుకున్నాం కదా, అవి యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే ఇది ఆయిల్లో ఆయిల్లో ఫ్రై అయితేనే టేస్ట్ వస్తుందండి. కొత్తిమీర కానీ కరివేపాకు కానీ జీరా రైస్కి మెయిన్ ఇదనమాట. మనం రెస్టారెంట్లో తింటే ఎలాంటి టేస్ట్ వస్తుందో అంత టేస్ట్ వస్తుందన్నమాట ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల. ఇది కొంచెం ఫ్రై అయ్యాక ఇప్పుడు మనం ఏ స్పూన్తో అయితే జీరా తీసుకున్నామో అదే స్పూన్ తోటి ఒక 1/2 టేబుల్ స్పూను జీరా పౌడర్ తీసుకోవాలి. అలాగే 1/4 టీ స్పూన్, ఏ స్పూన్తో అయితే పౌడర్ తీసుకున్నా అదే స్పూన్ తోటి వైట్ పెప్పర్ తీసుకుంటున్నాను. ఇది కూడా వేసేసుకోవాలి. ఒక్కసారి మనం ఫ్రై చేసేసుకుందాం. ఫ్రై అయ్యాక ఇందులోనే నేను తీసుకున్న రైస్కి 1 టేబుల్ స్పూను సాల్ట్ తీసుకుంటున్నాను. సాల్ట్ ఇప్పుడు వేయడం వల్ల ఏంటంటే రైస్కి బాగా పడుతుందన్నమాట. సాల్ట్ వేసాక ఇప్పుడు మంట తగ్గించేసి ఇప్పుడు మనం ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్న రైస్ని కూడా యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసుకుందాం. ఒకసారి బాగా కలుపుకున్నాక ఒకసారి ఉప్పు చెక్ చేసుకోండి. ఉప్పు కావాలంటే మళ్ళీ కొంచెం వేసుకోండి, మీ టేస్ట్ తగ్గట్టుగా మీరు వేసేసుకోండి. ఓకే, ఇప్పుడు మంట తీసేస్తున్నానండి. డిష్ అవుట్ చేసుకుందాం. ఎంతో టేస్టీగా ఉండే జీరా రైస్ రెడీ అయిపోయిందండి. నేను ముందుగానే రైసు వండి పెట్టుకోవడం వల్ల చాలా ఫాస్ట్, వితిన్ 2 మినిట్స్లో మన ప్రాసెస్ అంతా అయిపోతుంది. రైస్ ఉండడం వల్ల మిగిలిపోయిన రైస్తో కూడా మనం చేసుకోవచ్చు. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఎండి వారి వంటలు. మరొక కొత్త రెసిపీతో మళ్ళీ కలుద్దాం.